హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఈరోజు కోకోనట్ బర్ఫీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగేలాగా ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి పైనున్న బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేస్తున్నాను. మీరు ఈజీగా కావాలి అనుకుంటే ఇలా పీలర్తో అయినా పీల్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ మెజర్ చేసుకుని తీసుకుందాం. నాకు ఒక పెద్ద సైజు కప్పు నిండా అయింది. ఒక ప్యాన్లో 1/2 కప్పు పాలు వేసి బాగా కలుపుతూ పాలని వేడి చేసుకోవాలి. మీగడ అనేది ఫామ్ అవ్వకుండా బాగా కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం వేడి అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు పంచదార తీసుకోవాలి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా 1 or 2 స్పూన్స్ దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి షుగర్ మొత్తం కరిగి మళ్ళీ చిక్కపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇలా బాగా నెయ్యి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. జస్ట్ ఇలా దగ్గర పడితే చాలు. వేరే బౌల్లో గీ అప్లై చేసుకోవాలి. ఇలా గీ అప్లై చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే గీ అప్లై చేసిన ట్రేలో వేసుకొని స్పూన్తోనే ఈవెన్గా చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చాక్తో ఇలా ఎడ్జెస్ ఇలా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లో మౌల్డ్ని రివర్స్ చేసి వేసుకోవాలి. ఇలా మీకు ఇష్టమైన షేప్లో నైఫ్తో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా బర్ఫీ షేప్లోనే కట్ చేసుకుంటాను. చేసారా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా టేస్టీ అండ్ జ్యూసీగా కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.